ఇంకా స్వామివారు అంటున్నారు, సోదరులారా, రూపాయి నాణ్యమును గాని నోటును గాని తీసుకున్నప్పుడు మనం ఎలాగున అవి బాగున్నాయా లేదా అని తిప్పి తిప్పి చూస్తాం కదా. ఈ నాణ్యం చెల్లుతుందా లేదా అని, రూపాయి కూడా పాడైపోయిందా, చిరిగిపోయిందా, కరెక్ట్ గా ఉందా లేదా అని తిప్పి తిప్పి చూస్తాం కదా. అలాగని మీరు పఠించు వేదాంత శాస్త్రాన్ని గాని శ్లోకాన్ని గాని మీ అనుష్ఠానంలో ఉన్నాయా అని ఆలోచించుకోండి. నువ్వు వేదాంత శ్రవణం చేస్తున్నావులే, వేదాంత శాస్త్రాన్ని పఠిస్తున్నావు, శ్లోకాలను కూడా పఠిస్తున్నావు. మీరు పఠిస్తున్న వేదాంత శాస్త్రము కానీ ఆ శ్లోకము గాని మీరు కొంచెమైనా అనుష్ఠానంలో ఉంచుకుంటున్నారా ఆ శ్లోకార్థాన్ని అని బాగా ఆలోచించుకోండి. అలా కాకుండా పఠించట్లో మాత్రమే కాలం గడిపారనుకో, దొంగ నోట్లను దొంగ నాణ్యాలను మూటగొట్టుకున్న వాళ్ళే అవుతారు. అంతే కదా. భగవద్గీత పారాయణండి, వేళ వెళ్తాము, కూర్చుంటాము, 2-3 గంటలు ఒకే వరుస గబగబా గబగబా పాడేస్తాం. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ 3 సార్లు పాడేస్తాం. లాభం ఏమిటి? కంఠశోష. అయితే వేరే పద్ధతిలో చెప్పినప్పుడు శబ్ద తరంగాలు పరిసరాలను పవిత్రం చేస్తాయి సరే, కానీ దానివల్ల నీకు గొప్పగా ఉరిగేది ఏమీ ఉండదు. దానిలో ఒక్క శ్లోక అర్థాన్నైనా గ్రహించి నీ ఆచరణలో పెట్టుకుంటేనే దానికి నిజమైన ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. అలా కాకుండా ఏదో పారాయణ చేస్తాం పాడేసాం అనుకుంటే ఇంకో దొంగ నోట్లను మూటగొట్టుకున్న వాడి వల్లే ఉంటుంది. నీకు అవి సహాయపడవయ్యా, సరికదా అపాయం కూడా కలిగిస్తాయి. తన దోషాలని ఇతరుల సుగుణాలని చెప్పువాడు ఉత్తముడు. నాలో ఈ దోషాలున్నాయండి అని, వారు ఈ సుగుణాలు కలిగి ఉన్నారండి, వారిలో ఇంత గొప్ప గుణాలు ఉన్నాయండి అని చెప్పువాడు ఉత్తముడు. తనలోనూ ఇతరులలోనూ గుణదోషాలను ప్రస్తావించక తన స్వరూప స్థితిలో ఉండువాడు ఉత్తమోత్తముడు. తనలోనూ ఇతరులలోనూ గుణదోషాల ప్రస్తావన లేకుండా తన స్వరూప స్థితిలో తాను ఉండువాడు ఉత్తమోత్తముడు. ఈ గుణదోషాల చేత ఏమాత్రము సృజింపబడని వాడు జీవన్ముక్తుడు. అన్ని గుణదోషాలుతో కూడిన వారి మధ్య ఉన్న అవి ఏవి కూడా అతని తాకలేని స్థితితో ఉన్నవాడే జీవన్ముక్తుడు. నీలో ఉన్న చెడ్డ గుణాలను నువ్వు తెలుసుకోవడం, వాటిని చెప్పడానికి సిగ్గుపడకుండా ఉండడం, ఇతరుల్లోని మంచి గుణాలను తెలుసుకోవడం, వాటిని చక్కగా ప్రకటించడం, ఇది ఉత్తమ లక్షణం. తర్వాత ఇతరులలోనూ తనలోనూ గుణదోషాలు సంగతి పట్టించుకోకుండా స్వరూప స్థితిలో ఉంటే ఉత్తముడి కంటే గొప్పవాడే. తన దోషాలు ఏమాత్రం నేను చెప్పుకున్న మనసులో ఆలోచనలు అలాగ వెళ్ళిపోతుంటే వాటిని ఏమీ పట్టించుకోకుండా ఉండడం, అదే తనలో ఉన్న గుణదోషాలని ఇతరులో ఉన్న గుణదోషాలని కూడా పట్టించుకోకుండా తన స్థితిలో తాను ఉన్నవాడు ఉత్తమోత్తముడు. అయితే గుణదోషాలు ఎన్ని ఉన్నా వాటితో ఏమాత్రము తాకుడి లేకుండా ఉన్నవాడు జీవన్ముక్తుడు. తాను ఆచరింపనిది, తనకు అనుభవములో లేనిది అగు అభ్యాసాన్ని, జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని ఇతరులకి బోధించుట ప్రమాదకరము సుమా. నువ్వు ఆచరించవా? నీకు అనుభవంలోనే లేదా ఊహించేసి నీ బుద్ధికి తోచినట్లుగా మాట్లాడతావు. అట్టి జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని నువ్వు ఇతరులకు బోధించడం ప్రమాదకరం. నువ్వు చెయ్యింది ఇతరులకి చెప్పకూడదు. వాడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చెడిపోవచ్చు. నువ్వు కూడా నేనింత గొప్పగా చెప్పానని అహంకరించి నువ్వు చెడిపోతావు.